హలో బ్రో! ఇవాళ మనము కాశ్మీర్ జలకన్య ఎక్స్‌పోకి వెళ్తున్నామండి. ఇది నెక్సస్ మాల్ దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతుందనమాట. ఆఫ్టర్‌నూన్ 2 PM నుండి నైట్ 10 PM వరకు ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి బ్రో. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలిసిపోతుంది అండ్ మీరు వెంటనే చూసేయొచ్చు అనమాట. ఇక వీడియోలోకి వస్తే హైటెక్ సిటీ నుండి జేఎన్‌టీయూ వెళ్ళే రోడ్లో ఈ ఎగ్జిబిషన్ ఉందన్నమాట. అంటే మలేషియన్ టౌన్‌షిప్‌కి ఎదురుగా. ఇక్కడ కార్ అండ్ బైక్ పార్కింగ్ ఉంది బ్రో. బైక్ అయితే ₹30 ఛార్జ్ చేస్తున్నారు అండ్ కార్కి అయితే ₹50 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ దగ్గర క్యామెల్ అండ్ హార్స్ రైడ్స్ ఉన్నాయి బ్రో. చిన్నపిల్లలకి అయితే ₹100, పెద్దవాళ్ళకైతే ₹200 అనమాట. చిన్నపిల్లలు ఈ రైడ్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు బ్రో. పెద్దవాళ్ళకి మేబీ వెయిట్ లిమిట్ ఏదైనా ఉంటుందేమో, నేను కనుక్కోలేదన్నమాట. అండ్ ఇంకా ఎగ్జిబిషన్లోకి వెళ్ళాలి అంటే కనుక మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈ ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹100 ఉంటుంది బ్రో. 3 ఇయర్స్ లోపు పిల్లల్ని ఎంట్రీ ఫీజు లేకుండా పంపించేస్తారనమాట. 3 ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఎంట్రీ టికెట్ అయితే కంపల్సరీ. మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. అలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే కనుక చిన్న గుహలోంచి లోపలికి వెళ్తామన్నమాట. ఆ గుహ హైట్ కొంచెం తక్కువగా ఉంది బ్రో. వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. గుహలోంచి బయటికి రాగానే అన్ని వైపులా కాశ్మీర్ అందాలతో పోస్టర్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఒక చిన్న పాట గుర్తొచ్చింది బ్రో. అదేంటంటే, కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ అనే ఈ సాంగ్ గుర్తు చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినాను అనమాట. కాశ్మీర్ ఫీలింగ్ రావాలని ఇక్కడ పెద్ద పెద్ద కూలర్స్తో కూలింగ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేశారు బ్రో. ఈ స్క్రీన్ మీద నేను స్నో ఎఫెక్ట్ పెట్టాను ఎక్స్ట్రాగా. స్క్రీన్లో కనపడుతున్నట్లుగా ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం తక్కువే ఉంది అక్కడ స్నో. ఇక్కడ కాటేజ్, వాటర్ ఫాల్స్, హోటల్ సెటప్ ఉన్నాయన్నమాట. ఆపిల్ ట్రీ కూడా ఉంది అండ్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా హార్ట్ షేప్లో గ్రౌండ్ మీద లైట్స్ అనేది పెట్టారనమాట. మీకు మంచిగా ఫొటోస్ దిగాలని ఉందా? ఇక్కడికి రండి బ్రో. చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయన్నమాట. కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే కాటేజ్ సెటప్ దగ్గర, హోటల్ సెటప్ దగ్గర ఫొటోస్ తీసుకుంటే నిజంగా కాశ్మీర్లో ఉన్నంత చక్కగా వస్తున్నాయి బ్రో. సో మెనీ సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయన్నమాట. మీరు వెళ్తే తప్పకుండా ఫొటోస్ తీసుకోండి. ఎంజాయ్ ద కాశ్మీర్ సెట్టింగ్. కాశ్మీర్ నుండి బయటికి రాగానే మనకి జలకన్య కనిపిస్తుందన్నమాట. అప్పుడు ఇంకొక సాంగ్ గుర్తొచ్చింది బ్రో. అదేంటంటే, మీనా మీనా జలతారు వీణ. ఇద్దరు జలకన్యలు ఉన్నారు బ్రో. కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా యాక్టివ్గా అందరినీ విష్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి కిడ్స్కి ఇస్తున్నారనమాట. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి స్విమ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి షాపింగ్ సెక్షన్ అనమాట.
ఈ సెక్షన్‌కి వెళ్తే బొమ్మల దగ్గర నుంచి దుప్పట్లు, డెకరేషన్స్ వరకు అన్నీ దొరుకుతాయి బ్రో. మొదటిగా నేను టాయ్ షాప్‌కి వెళ్ళాను. అక్కడ కార్స్, బైక్స్, డాల్స్, గన్స్ ఇలా ఎన్నో వెరైటీ బొమ్మలు ఉన్నాయన్నమాట. డాక్టర్ సెట్, కిచెన్ సెట్, బిల్డర్ సెట్ ఇలా చాలా వెరైటీలున్నాయి. ఈ షాప్‌కి పిల్లలు వస్తే ఏదో ఒక టాయ్‌ని కొనిపించమని బాగా మారం చేస్తారు. ఇంకొంతమంది పిల్లలైతే నేనక్కడ చూశాను బ్రో. అన్నీ కావాలని గొడవ చేస్తూనే ఉన్నారు పాపం. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళ కోసం కూడా బ్యాగ్స్ అండ్ పర్సెస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అదే షాప్ బయట రకరకాల స్టిక్కర్స్, స్కెచ్ పెన్స్, హైలైటర్స్ ఉన్నాయి. చిన్న చిన్న బుక్స్ కూడా ఉన్నాయి బ్రో. ఓరియో బిస్కెట్ అండ్ చాక్లెట్ షేప్‌లో ఉన్న బుక్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. వీటితో పాటు బుక్స్ అండ్ పెన్ సెట్స్ కూడా ఉన్నాయి బ్రో. చిన్న పిల్లల కోసము రకరకాల పెన్నులు, అవెంజర్ థీమ్‌లో, గన్ మోడల్‌లో, యూనికార్న్ పెన్స్, గ్లిట్టర్ పెన్స్ చాలా ఉన్నాయి. రకరకాల కీ చైన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ. కిడ్స్‌కి స్కూల్ ఓపెన్ చేస్తున్నారు కదా బ్రో! స్టేషనరీ సామాను ఇక్కడి నుంచి వెరైటీగా ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మంచిగా పిల్లలు స్కూల్‌లో షో ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంటంటే ఈ పెన్ బాక్స్ కాలిక్యులేటర్ బ్రో. ఇది చాలా వెరైటీగా ఉంది. స్కూల్ గోయింగ్ పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. మీరిక్కడ ఉన్నప్పుడు బార్గెయినింగ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ షాప్‌లో హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ పిన్స్ ఇలా ట్రెండీ హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి బ్రో. ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారనమాట. రూ. 10, రూ. 20, రూ. 30 అని కౌంటర్స్ ఉన్నాయి. వీటితో పాటు లుఫాఫాస్, చిన్న చిన్న కిచెన్ సామాన్లు అంటే టీ స్ట్రెయినరు, నైఫ్, గిన్నెలు, స్పూన్స్, ఫోర్క్స్ కూడా దొరుకుతాయన్నమాట. సింపుల్‌గా ఆఫీస్ వేర్‌కి చైన్స్ అండ్ ఇయర్ రింగ్ సెట్స్, యాంక్లెట్స్, బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి బ్రో. ట్రై చేయండి తప్పకుండా. నెయిల్ పాలిష్, కాజల్, ఐలైనర్, లిప్‌స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్ సెక్షన్స్ బాగుంది బ్రో. చిన్న చిన్న స్టడ్స్ నుంచి పెద్ద పెద్ద జుమ్కీ వరకు అన్నీ ఉన్నాయి. చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి అనుకుంటా. అవి కూడా ఉన్నాయి. చిన్నపిల్లల కోసము క్యాప్ హెయిర్ బ్యాండ్ ఉంది బ్రో. చాలా క్యూట్‌గా ఉంది. తర్వాత నేను క్రాకరీ షాప్‌కి వెళ్ళాను. కొత్త కొత్త షేపుల్లో, డిజైన్స్‌తో టీ కప్స్ అండ్ సెట్స్ ఉన్నాయన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీగా రూ. 100కే 6 కప్ సెట్ అవైలబుల్ ఉంది బ్రో. షోలాపూర్ చెప్పులు, ట్రెడిషనల్ వేర్ చెప్పులు చాలా బాగున్నాయి బ్రో. కంచిపట్టు చీరల షాప్ కూడా ఉంది బ్రో. బెడ్‌షీట్స్ అండ్ పిల్లో కవర్స్ సెట్స్ అమ్ముతున్నారు బ్రో. రూ. 1000కి 2 బెడ్‌షీట్స్ అండ్ 4 పిల్లో కవర్స్ అంట. క్లోథింగ్ విషయానికి వస్తే ట్రెండీ టాప్స్, కోఆర్డ్ సెట్స్, గౌన్స్ ఇలా చాలా వెరైటీలున్నాయి. డైలీ వేర్ కుర్తీస్, కుర్తీ సెట్స్ దొరుకుతున్నాయి బ్రో. టాప్స్ అండ్ కుర్తీస్ ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి బ్రో. ఇంకా నైట్ ప్యాంట్స్ అండ్ నైటీస్ కూడా ఉన్నాయి.
ఇంకా అలా ముందుకు వెళ్తే నెక్స్ట్ సెక్షన్‌లో గేమ్స్ అన్నమాట. ఈ ఎగ్జిబిషన్‌లో మనము ఎప్పుడూ ఆడుకునే రింగ్ ఆట కూడా ఉంది. ₹50కి 10 రింగ్స్ ఇస్తున్నారన్నమాట. రింగ్ ఏ వస్తువు పైన పడితే మనకి ఆ వస్తువు ఇచ్చేస్తారు. చాలా ట్రై చేశాను బ్రో. ఒక్కటి కూడా పడలేదు. ఏం చేస్తాం? ఆ బాధతోటి నెక్స్ట్ గేమ్‌కి వెళ్ళిపోయానన్నమాట. నెక్స్ట్ గేమ్ ఆర్చరీ. ఈ ఆర్చరీ అయితే మరో లెవెల్ బ్రో. 5 యారోస్ ఇస్తారనమాట. కాకపోతే అది ముందు నుంచి వంకరగా ఉంటాయి యారోస్. మనం ఎంత ట్రై చేసినా, ఎట్లా కొట్టినా బుల్స్ఐ మాత్రం తగలదు. ఈ గేమ్‌లో మీరు అట్‌లీస్ట్ 3 టైమ్స్ బుల్స్ఐని హిట్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. నేను 2 యారోస్ తీసుకొని 2 డిఫరెంట్ బోర్డ్స్‌లో కొట్టాను బ్రో. అది కూడా బుల్స్ఐ కాదు. తర్వాత బాల్ గేమ్ ఆడామన్నమాట. ఇక్కడ ₹100కి 3 సెట్స్ ఆఫ్ బాల్స్ ఇస్తున్నారు. అంటే 3 టైమ్స్ మనము బాల్ గేమ్ ఆడొచ్చన్నమాట. ఒక్కొక్క సెట్‌లో 6 బాల్స్ ఇస్తారు. మనం అలా బాల్‌ని స్లాంట్ పొజిషన్‌లో వదిలేసామనుకోండి, ఏదో ఒక నంబర్‌లోకెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతుందన్నమాట బాల్. ఆ నంబర్స్ అన్నీ సమ్ చేసిన తర్వాత ఏ నంబర్ అయితే వస్తుందో ఆ నంబర్‌కి రిలేటెడ్ గిఫ్ట్ మనకిస్తారన్నమాట. వచ్చేసి రైడ్స్ సెక్షన్‌కి వెళ్ళాం బ్రో. రైడ్స్‌కి వెళ్ళే ముందు మీకు చిన్న పిల్లల కోసము కార్ రైడ్స్ అంటే చిన్న కార్ రైడ్స్ ఉన్నాయి. రిమోట్ ఆపరేటెడ్ అన్నమాట. మాల్స్‌లో మనకు దొరుకుతాయి కదా బ్రో! అవి ఇక్కడ ఓపెన్ స్పేస్‌లో ఉన్నాయన్నమాట. పిల్లలు డ్రైవ్ చేస్తున్నట్టు భలే ఫీల్ అయిపోయి చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. చాలా క్యూట్‌గా కూడా ఉన్నారన్నమాట. దీంతో పాటు అక్కడ వీఆర్ స్టాల్ కూడా ఉంది. వీఆర్ గేమింగ్ స్టాల్ అన్నమాట. వీఆర్ గేమింగ్‌తో పిల్లలు కొత్త లోకానికి వెళ్తున్నారు. భలే ఎంజాయ్ చేస్తున్నారసలు. నేను జెయింట్ వీల్ ఎక్కాను బ్రో. టికెట్ ప్రైస్ వచ్చేసి ₹100 అన్నమాట. జెయింట్ వీల్ ఎక్కి పైకి తీసుకెళ్ళినప్పుడు మొత్తం ఎగ్జిబిషన్ వ్యూ కనబడుతుంది కదా! పైనుండి ఏరియల్ వ్యూ తీద్దాము అని అనుకున్నా. కాకపోతే కుదరలేదు బ్రో. బాగా ఫాస్ట్‌గా తిప్పాడు. కళ్ళు మూసుకొని కూర్చున్నాను అంతే. భయమేసింది. దానికి తోడు చల్లగా కూడా ఉంది వాతావరణం. ఇంక నేను అస్సలు ధైర్యం చేయలేదు. ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందా అని భయమేసింది. అండ్ కొంచెం ఫాస్ట్‌గా తిప్పాడు కదా! అందుకని. ఈ జెయింట్ వీల్‌తో పాటు డాన్సింగ్ చైర్స్, మేరీ కొలంబస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల కోసం అయితే బాల్ హోము, వాటర్ బోట్స్, ట్రాంపోలిన్, మినీ ట్రైన్ రైడ్స్ చాలా ఉన్నాయి. ఎన్నో వెరైటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెక్షన్. ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి బ్రో. షుగర్ కేన్ జ్యూస్, పాప్కార్న్ సెంటర్, స్వీట్ కార్న్ సెంటర్, ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది బ్రో. పొటాటో ట్విస్టర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ మస్ట్ ట్రై అన్నమాట. సింగిల్ పొటాటో ఇలా ట్విస్టర్ షేప్‌లో కట్ చేసి, ఫ్రై చేసి, దాని మీద మసాలా వేసి, మయోనీస్ వేసి కూడా ఇస్తాడన్నమాట.
గోలీ సోడా స్టాల్ కూడా ఉంది బ్రో. ఆల్మోస్ట్ 10 వెరైటీస్ ఉన్నాయి. కాటన్ క్యాండీ స్టాల్ చూస్తే చిన్నపిల్లలం అయిపోతాం బ్రో. అండ్ ఎగ్ కుల్ఫీ స్టాల్ కూడా ఉంది. మీరు కూర్చొని తినాలంటే కూడా ఫుడ్ స్టాల్ ఉంది బ్రో. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చాట్, పావ్ బాజీ, పానీపూరి దొరుకుతుంది. వీటితో పాటు చైనీస్ స్టాల్ కూడా ఉంది. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, వెజ్ అండ్ నాన్ వెజ్ దొరుకుతుంది. నేను పావ్ బాజీ అండ్ వెజ్ మంచూరియా ఆర్డర్ చేశాను బ్రో. బజ్జీ మైల్డ్గా స్పైసీగా ఉందన్నమాట. పావ్ బాజీ అయితే బటర్ వేసి మంచిగా సర్వ్ చేశాడు. వెజ్ మంచూరియా కూడా బాగానే ఉంది, కాకపోతే అది కొంచెం స్పైసీ అనిపించింది నాకు. బట్ టేస్ట్ వాజ్ గుడ్ అనమాట. ఎగ్జిబిషన్ కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉంది బ్రో. బయట దొరికే ఫుడ్తో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ అనమాట. పక్కనే కూల్ డ్రింక్ స్టాల్ కూడా ఉంది. మంచిగా థమ్స్ అప్ చిల్డ్గా ఉందన్నమాట. తీసుకున్నాను. ఇంకా సిమ్లా మిర్చి బజ్జీ స్టాల్, ఢిల్లీ పాపడ్ స్టాల్ ఉందన్నమాట. వేడివేడిగా మిర్చి బజ్జీలను తింటుంటే ఆహా ఎంత బాగుందో. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట. కూల్ వెదర్ విత్ వేడివేడి బజ్జీ, సూపర్ కాంబినేషన్. ఎగ్జిబిషన్కి వెళ్తే పాపడ్ కంపల్సరీ బ్రో. అదొక ఎమోషన్ అనుకోండి. అంత పెద్ద పాపడ్ని ఫ్రై చేస్తున్నప్పుడు చూసి ఎంజాయ్ చేస్తాను. అండ్ పాపడ్ తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను. మంచిగా పాపడ్ పైన కారం చల్లించి తీసుకున్నాను అనమాట. క్రంచీగా, స్పైసీగా, ఆహాహా ఎంత బాగుందో. నచ్చిన ఫ్లేవర్తో ఐస్ గోలా చేసి ఇస్తారనమాట. ఇక్కడ మ్యాంగో, కోలా, బ్లూబెర్రీ, ఆరెంజ్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. లాస్ట్గా నేను ఒక ప్లేట్ ముంత మసాలాని తీసుకున్నాను. పుల్లగా, స్వీట్గా, ఖటామిఠా అంటారు కదా బ్రో, అలా చాలా టేస్టీగా ఉంది. ఇంతటితోటి ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత అలా ముంత మసాలా తీసుకొని వెళ్తుంటే ఉప్పల్ బాల్ కనిపించాడు బ్రో. చాలా మంది అతనితో ఫొటోస్ దిగారు. ఎంతో ఓపిక్గా కూడా ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నాడు అనమాట. అది బాగా నచ్చింది నాకు. సడన్గా కనిపించేశాడు. అతను కూడా వ్లాగ్ తీసుకుంటున్నట్టున్నాడు. అలా ముందుకు వెళ్తే కనుక మనకి ఎగ్జిట్ వస్తుంది అనమాట. ఆ దారిలో డాన్సింగ్ స్టాల్ కూడా ఉంది. ఇక్కడ స్టేజ్ పై నుండి డాన్స్ చేస్తే ఫోన్ 360 డిగ్రీస్లో తిరుగుతూ రికార్డ్ చేస్తుంది బ్రో. ఉప్పల్ బాల్ కూడా ఇక్కడ పర్ఫామ్ చేశాడు. అతని ఇన్స్టా అకౌంట్లో కూడా ఇది అప్లోడ్ చేసేసాడు అనమాట ఆల్రెడీ. ఫ్యామిలీతో, పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళండి బ్రో. ఎస్పెషల్లీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. రైడ్స్ అయితేనే, షాపింగ్ అయితేనే ఏది చూసుకున్నా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే బ్రో ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe. See you in the next video bro.